హలో హలో మేడం, మీ ఇంటి ముందే ఉన్నాను. బెలూన్స్ బాంబుల్లా పేలిపోవాలి. పేలగానే తగలబడుతుంది. హైడ్రోజన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. స్పాట్ లో మీరు ఉండకుండా జాగ్రత్త పడండి మేడం. అలాగే, అది బయటకొచ్చి బెలూన్స్ కొనేంత వరకు నువ్వు అక్కడి నుండి వెళ్ళకు. అది బయటకొచ్చేలా నేను చేస్తాను. ఓకే మేడం. సరే. ఇదే నా బ్రహ్మాస్త్రం. ముగ్గలు పగలగొట్టి బాంబ్ ఎఫెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా? గ్యాస్ బెలూన్స్ కొని పార్వతి కిచెన్ లో పెట్టుకుంటే వంటగది వేడికవి పేలిపోయి దాన్ని ఛిద్రం చేస్తాయా ఆంటీ? అది వంటగదిలో ఎందుకు పెట్టుకుంటుంది? తెచ్చి రూమ్ లో పెట్టుకుంటుంది. వాటిని అక్కడే పెట్టేలా మనం చెయ్యాలాంటీ. మన పాత్ర కూడా ఉండాలంటావు? ఓకే, ఈ ప్లాన్ ఏదో బానే ఉంది కాబట్టి వెంటొస్తున్నాను. పద. బెలూన్స్, గ్యాస్ బెలూన్స్. పార్వతి, ప్రతి పని నువ్వే చేయకపోతే ఏంటి? పని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మన వాళ్ళకి మనం వండి పెడితేనే తృప్తిగా తింటారు అమ్మాయి గారు. అలాగని ఎక్కువ శ్రమ తీసుకోవద్దు. ఇందులో శ్రమేముంది అమ్మాయి గారు? ఆంటీ ఆరు. నీలమా, నీలమా, పీచ్ మిఠాయి వచ్చినట్టుంది, కొనిస్తావా? చిచి, అలాంటి చీప్ ఐటమ్స్ తింటావా ఏంటంటీ? ఇప్పుడు వస్తాను పార్వతి. ఆంటీ, వచ్చింది పీచు మిఠాయి కాదు, గ్యాస్ బెలూన్స్. ఓ, బెలూన్స్ వచ్చాయా? తినేవనుకున్నాను. అవైనా కొనుక్కోవచ్చు కదా. ఇప్పుడు బెలూన్స్ కొని డెకరేట్ చేయాలనుకున్నావా ఆంటీ? ఈ రోజు జరిగే పార్టీకి అంత సీన్ లేదు. 4 గెస్టులు వచ్చారా, బాగా మెక్కి వెళ్లారా, అంతే. నువ్వంత తేలిగ్గా తీసి పారేయద్దు అమ్మాయి గారు. బెలూన్స్ కొనుక్కొచ్చి వీళ్ళ కళ్ళు మండిపోయేలా చేద్దాం. కరెక్ట్ పార్వతి, పద. పిచ్చిదానా, కళ్ళు కాది ఒళ్ళె మండిపోతుంది. రెచ్చ కొడితే చచ్చిపోతారని మాకు తెలీదా? అవును కదా నీలు. ఆంటీ పద చూద్దాం. బెలూన్స్, గ్యాస్ బెలూన్స్. ఓ బెలూన్స్ బాబు, ఇట్రా. వస్తున్నానమ్మా. ఎన్ని కావాలమ్మా? సానా కావాలా? పార్టీలో కట్టాలా? ఒక్కొక్కటి 25 రూపాయలమ్మా. మీకెన్ని కావాలి? 100 కావాలి. 2500 అవుతుందమ్మా. అలాగే తీసుకో. గ్యాస్ లీక్ అవ్వకుండా పార్టీ అయిపోయేదాకా బాగుండాలి. అలాగే మేడం. నాకు కూడా 2 బెలూన్స్ కొనివచ్చు కదా ఐశ్వర్య. ఆడుకునే వయసు మీది కాదంటీ. కొంచెం కంట్రోల్డ్ గా ఉంటే హుందాగా ఉంటుంది. మూసుకొని మేము సంతోషంగా చూడాలి అంటావు. సరే, అలాగే. ఇదిగోండి అమ్మా, తీసుకోండి. ఇదిగో మేడం. తీసుకోండి, పద. ఇదిగో, వారం దాకా ఈ ఏరియాలో నువ్వు కనపడకూడదు. అలాగే మేడం. వెళ్ళు. పదండి.
బంగారం ఏంటిది కళ నిజమా? బెలూన్స్ బ్రో, ఇక్కడ సీన్ చూస్తే బ్రహ్మాండంగా ఉంది. ఏంట్రా అది? నాకు కూడా చెప్పు. వదిన ఐశ్వర్య ఇద్దరు బెలూన్స్ పట్టుకుని మన వైపు వచ్చారు. నీకంత సీన్ లేదులే. అవునా? అయితే వదిన మాత్రమే నీ కోసం బెలూన్స్ తీసుకొచ్చింది బ్రో. నేను కూడా పెద్దబాబు గారి కోసమేం తీసుకురాలేదు. మరి ఎందుకు తీసుకొచ్చావు పార్వతి? అమ్మాయి గారు ఏదో పార్టీ అన్నారు కదా, అందుకే అలంకరించడానికి తీసుకొచ్చాము. అయితే నా కోసం కాదనమాట. రే మహి బ్రో వీళ్ళు మనం పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి? అవును బ్రో, మనకి బెలూన్స్ బొకేసి ఇచ్చే వరకు పోరాటం సాగిద్దాం. హలో బుర్రిపాలెం బుల్లోడా, ఇవి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా గదిలో పెట్టు. అది అలా రా దారికి. హలో నీకోసం కాదమ్మా. మరి రేపు పుట్టబోయే జూనియర్ ప్రిన్స్ కోసమా? ఆగు. చూసావా నీలమ్మా ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటున్నారో? ఎంతసేపు ఆంటీ? అరగంటలో ఢమాల్ అంటుంది. అది పచ్చడవుతుందని ఊహించుండరు నీలమ్మా. నువ్వు కొంచెం సైలెంట్. నిన్ను ఏయ్, సరే సరే, సరదాగా అనుకున్నది సీరియస్ అయ్యేలా ఉంది. గొడవలొద్దు గాని ముచ్చటిగా సెల్ఫీ దిగుదాం రండి. సూపర్ బ్రో. కొంతసేపు అవితే అది చచ్చూరుకుంటుంది. పద పద. ఈ బెలూన్స్ తో సెల్ఫీ బ్యూటిఫుల్ గా వస్తుంది. మాకు చోటిస్తే మేము దూరతాం చిన్నబాబు. ఇక్కడ దూరడానికి సందు గాని ప్లేస్ గాని ఏం లేదు పిన్ని. వాళ్ళని బతివాలి ఫోటోలు దిగాల్సిన అవసరం మనకేంటంటీ? వాళ్ళు చూస్తూ ఉంటారు బావా, మనం సెల్ఫీ దిగుదాం రండి. పార్వతి చూడు. దిగమ్మా, బాగా దిగు. ఇంకోటి ఇంకా బ్రో, ఫ్రంట్ కి రా బ్రో. స్మైల్. చూడు మహి, ఈ పిక్ ఎంత బాగుందో. పెద్దబాబు గారు ఈ వేడెట్టమంటారు? రూమ్ లో పెట్టు పార్వతి. పైకి కిందకి తిరగడం ఎందుకు వదినా? పక్కన పెట్టే జానీ శేఖర్ ని పిలిస్తే అందంగా డెకరేట్ చేస్తారు. గుడ్ ఐడియా. మీరేంటి ఇంకా చూస్తున్నారు? ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేయండి. తప్పదు కదమ్మా, మాకు వేరే పనులేమన్నా ఉన్నాయా? రా ఆంటీ, పార్వతి బ్లాస్ట్ అయ్యాక ప్రాణాలు పోగొట్టుకోవడానికి నువ్వు కొన్ని ఏర్పాట్లు కూడా చేయండి. పద. పార్వతి నువ్వు వంట పని చేసుకుంటా, మనం డెకరేషన్ చేద్దాం. ఏం చేస్తున్నారు? మేమేం చేస్తున్నావు? కనపడట్లేదా? శుభ్రంగా ఊడుస్తున్నావు. ఓ పేలిందనా? అదే పగిలిపోయింది. హ. ఈడ పెడితే అన్ని పోడ్సేస్తారు. ఛీ! అబ్బో, అదే మనకు కావాల్సింది. ప్లాన్ వర్కౌట్ అయిందంటీ. అది బెలూన్స్ లోపలికి తీసుకెళ్ళింది. అది వంటగదిలోనే చావాలని రాసి పెట్టింది నీలమ్మా. సరే రా. అయ్యో, అక్కా బావగారు కూడా వచ్చేసారు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఏమైంది? ఇంట్లో చిన్న పార్టీ చేసుకోవాలనుకున్నాను డాడ్. ఏర్పాట్లు ఇంకా పూర్తవలేదని పిన్ని ఫీల్ అవుతుంది పాపం. పార్టీ చేసుకుంటున్నావని నిన్ననే చెప్తే గెస్ట్లందరినీ పిలిచేవాళ్ళం కదా. బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళనే పిలవాలనుకున్నామమ్మా. ఏం సాధించారని పార్టీ ఆంటీ?
మనుషుల్ని సాధించడమే గాని లక్ష్యాన్ని సాధించలేని మీలాంటి వాళ్ళు ఇలాగే ఎద్దేవా చేస్తుంటారు. నోరు మూసుకోమని ప్రత్యేకించి చెప్పను నీలమ్మా. క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి కావలసినవన్నీ ఆర్డర్ చేయండి. అయ్యో, ఆర్డర్ చేస్తే ఎలా అక్కా? నువ్వు వండి పెడతావా? మాట వరుసకు కూడా హామీ ఇవ్వలేనక్కా. నా చేతులకు ఏవైనా అందుతాయి గాని వంటలో మాత్రం పార్వతిదే అందివేశం చెయ్యక్కా. సరదాగా జరుపుకునే పార్టీ అయినా డిన్నర్ కోసం పార్వతిని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. ఫైవ్ స్టార్ హోటల్కి ఫోన్ చేసి క్యాటరింగ్ చెప్పండి. అమ్మగారు, ఎంతమంది వచ్చినా వండి పెట్టగలను. మనం ఇష్టంగా వండి పెడితేనే కదా తృప్తిగా తింటారు. నీ ఇష్టం పార్వతి. పార్టీలో ఉండకుండా వంటగదిలోనే ఉండిపోతావని బయట ఆర్డర్ ఇమ్మన్నాను. పార్వతి తలుచుకుంటే పార్టీ మొదలయ్యేలోపు వంటలన్నీ రెడీ చేస్తుందాంటీ. ఆంటీ, కాఫీ తీసుకురమ్మంటారా? మీరు తెచ్చే కాఫీ తాగలం ఏంటి? అయితే నువ్వే వెళ్ళవమ్మా పార్వతి. మీకు మేం చేసింది ఏది రుచించదు కదా. పార్వతి, నువ్వెళ్ళు. హలో, ఓకే, ఐ విల్ సెండ్ ఇట్ నౌ. ఎవరకిలా? రంగా గ్రూప్ వాళ్ళు కొటేషన్ మెయిల్ పంపించమన్నారు. నేను పంపిస్తాను. ఓకే. అమ్మా, కాఫీ తాగుతానన్నా. పార్వతితో పంపించు పెద్దబాబు. అలాగే. బంగారం, పార్టీకి గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేద్దామా? అలాగే. పద బ్రో, ఇప్పుడే వస్తాం. అలాగేరా. పద. ఆగో, కాఫీ కోసం వెళ్లిన పార్వతి బూడిదైపోవాలి. అది స్టవ్ వెలిగించినా బెలూన్స్ కి మంట తగలాలి కదా నీలమ్మా. హాల్లో దేవ తప్ప ఎవరూ లేరు. ఇదే మంచి ఛాన్స్. క్యాండిల్ తీసుకెళ్లి ఆ బెలూన్స్ పక్కన పెడితే బ్లాస్ట్ అయిపోతాయి. ఆగో, ఇటు నువ్విక్కడే ఉండి ఎవరైనా వస్తే ఎలా? రా త్వరగా. పార్వతి, వస్తున్నాను పెద్దబాబు గారు. దేవ కోసం అదొస్తే పార్వతి ప్రాణాలతో బయటపడుతుందా అంటే? పార్వతి, పార్వతి. ఏయ్, పెద్దబాబు వస్తున్నాడు. తను కిందకి రాకముందే మనం వెళ్ళిపోదాం నీలమ్మా. ఈ లోపు పేలితే పర్వాలేదు, లేకపోతే మన పని గోవిందా. పద పద పద. పార్వతి,
వస్తున్నాను, అక్కడే ఉండండి. పార్వతి పార్వతి పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఏమైంది? ఏం కాలేదు పార్వతి, నీ దగ్గరకు వద్దామనుకున్నాను, స్లిప్ అయి పడబోయాను. పార్వతి, అక్క కాఫీ అడిగి ఎంతసేపు అయింది? త్వరగా తీసుకురా. మీరిక్కడ కూర్చోండి, నేను అమ్మగారులకి కాఫీ ఇచ్చొస్తాను. పార్వతి మిస్ అయింది. పార్వతి 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 పార్వతి, పార్వతి, పార్వతి. ఏమైంది పార్వతి? పార్వతి. పార్వతి, లే. పార్వతి. లే, పార్వతి. పార్వతి ఏమైంది? పార్వతి, లే. పార్వతి. పార్వతి లే. పార్వతి. పార్వతి, పార్వతి, పార్వతి ఏమైంది? పార్వతి పార్వతి. పార్వతి పార్వతి, పార్వతి ఏమైంది? పార్వతికి ఏమైంది ఏమైంది? తెలీదు, పార్వతి. తెలీదు. పార్వతి, పార్వతికి ఏమైంది? ఏమమ్మా పార్వతి. తెలియట్లేదు. పార్వతి పార్వతి, పార్వతి లే. పార్వతి పార్వతి, పార్వతి ఐశ్వర్య, బాటిల్ తీసుకురా. పార్వతి, పార్వతి. కళ్ళు తెరు, పార్వతి. పడిపోయింది. పార్వతి, పార్వతి, డాడ్, లే పార్వతి. కిచెన్ నుంచి పొగలు వస్తున్నాయి. అంటే ఏదో బ్లాస్ట్ అయినట్టుంది. పార్వతి, పార్వతి ఆంటీ, నేనేం చేయలేదంటీ, ఏం చేయాలనుకున్నావు? నేనేం చేయలేదంటీ. పార్వతి పార్వతి పెద్దబాబు గారు, పార్వతి ఏమైంది? నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? లే, జాగ్రత్త. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు పెద్దబాబు గారు, ఏదో తగిలి పడిపోన్నాను. ఏదో కుట్ర పన్నావు నీలాంబరి. ప్రామిస్ అంకుల్, దయచేసి మమ్మల్ని అనుమానించకండి. ఇందులో నన్నెందుకు కలుపుతావే తల్లి? చెప్పు, చెప్తావా చేస్తావా? ఏయ్, ఏంటిది? నా మీద తెలుస్తున్నావేంటి? ఏం జరిగిందో నాకేం తెలుసు? ఆంటీ కోసం నేను కాఫీ తీసుకురావడానికి వెళ్ళుంటే నేను చచ్చిపోయేదాన్ని కదా. మామ్, ఏం జరిగిందో కిచెన్ లోకి వెళ్ళి చూద్దాం రండి. మామ్, సిలిండర్ అయితే బ్లాస్ట్ అవ్వలేదు. అయ్యో, బెలూన్స్ పేలినట్టున్నాయి. బెలూన్స్ ఏంటి? హైడ్రోజన్ బాంబ్. అవి మేం తీసుకొచ్చావా? కొన్నది నువ్వే కదా పార్వతి. ఐశ్వర్య, అక్కడ నువ్వు కూడా ఉన్నావు కదా. అవి మేమే తీసుకొచ్చాం అమ్మగారు. చూసారా బావగారు, అవే పేలిపోయాయి. అనవసరంగా నీలాంబర్ని కొట్టారు. హైడ్రోజన్ గ్యాస్ ఉన్న బెలూన్స్ ను వంటగదిలో ఎందుకు పెట్టారు? పార్వతి పెట్టుకుందా ఆంటీ? మాకు తెలిసిన అలా చెయ్యొద్దని చెప్పేవాళ్ళం ఆంటీ. జాగ్రత్తగా ఉండాలి పార్వతి. మా ఊర్లో అమ్మే బుగ్గలే అనుకున్నాను అమ్మగారు, ఇది ప్రమాదం జరుగుతుందని అనుకోలేదు.